జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శివ కండదల ఏమంటే ఈరోజు మన లవకుశ ట్రస్ట్ మళ్ళా పలమనేరు నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులతో ఈరోజు మనము పొద్దు నుంచి సీతారాముల వారి కళ్యాణోత్సవం మొత్తం పట్టాభిషేకము మళ్ళీ ఇప్పుడు శోభయాత్రలో పాల్గొంటున్నాము. ఈ ప్రోగ్రాము మన ముడువాళ్ళ స్థాపన ముడువాళ్ళ నెరవేరిన కారణంగా ఇప్పుడు ఈడ నెరవేరుస్తున్నాము. ఇట్లా ప్రతిసారి ప్రతి నియోజకవర్గంలో దేశమంతా ఇది నెరవేరుస్తామని కోరుకుంటున్నాము, ఆశిస్తున్నాము. దేవుడు నెరవేరుస్తుంటారు, ఆయన ఎక్కడికి అక్కడ చేస్తుంటారు. ಏನು ಅಂದ್ರೆ ಮೊನ್ನೆ ನಮ್ಮ ಮುಳಬಾಗಿಲು ಸ್ವಲ್ಪ ಸಂಘರ್ಷದಿಂದ ಲವಕುಶ ಜನ್ಮಭೂಮಿ ಟ್ರಸ್ಟ್ ವತಿಯಿಂದ ಏರ್ಪಡಿಸಲಾಗಿದೆ ಸೀತಾರಾಮರಾವ್ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಮತ್ತು ಮಹಾಸಮರದ ಪಟ್ಟಾಭಿಷೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಮತ್ತು ಶೋಭಾಯಾತ್ರಾ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನೆರವೇರಿಸಲು ಅಸಾಧ್ಯವಾಯಿತು. ಅದರ ಕಾರಣ ನಮ್ಮ ಮುಳಬಾಗಿಲು ಪಕ್ಕದ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ರಾಜ್ಯದ ಪಲಮನೇರು ನಿಯೋಜಕವರ್ಗದ ಪಲಮನೇರು ನಗರದಲ್ಲಿ ಇಂದು ನಮ್ಮ ಲವಕುಶ ಟ್ರಸ್ಟ್ ಮತ್ತು ಪಲಮನೇರು ನಿಯೋಜಕವರ್ಗದ ಪ್ರಜೆಗಳ ಸಹಾಯದಿಂದ ನಾವು ಇವತ್ತು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನೆರವೇರಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಇದೇ ಕಾರ್ಯಕ್ರಮ ನಾವು ರಾಮನ ಆಶೀರ್ವಾದದಿಂದ ದೇಶಾದ್ಯಂತ ಮಾಡಬೇಕಂತೇಳಿ ಕೋರುತ್ತಿದ್ದೇವೆ. ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಮ್ಮ ಮುಳಬಾಗಿಲಿಂದ ನಮ್ಮ ಸ್ನೇಹಿತರು, ನಮ್ಮ ಹಿತೈಷಿಗಳು ಮತ್ತು ನಮ್ಮ ಬೇಕಾದ ಎಲ್ಲರೂ ಬಂದು ಭಾಗವಹಿಸಿದ್ದಾರೆ. ಸುಮಾರು 106 ಜನ ಬಂದು ಭಾಗವಹಿಸಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ जय श्रीराम 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 राम लक्ष्मण जानकी हनुमान की అందరికీ నమస్కారం. 500 సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువులు కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభతరుణం 22వ తారీఖుకి జరగడం. ప్రపంచంలో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కూడా బాలరాముడి యొక్క విగ్రహం ఉన్నది, భజన మందిరాలు ఉన్నది. సాక్షాత్ శ్రీరాముడు జన్మించినటువంటి అయోధ్యలో 500 సంవత్సరాలు పూజకు నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాము. వేలాది మంది హిందువుల యొక్క బలిదానముతో నిన్నటి రోజు మళ్ళా రాముడి యొక్క ప్రతిష్ట అయోధ్యలో మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. వేలాదిగా ఎంతోమంది కరసేవకులు ప్రాణాలు ఒట్టుకున్నారు, ఎంతోమంది దెబ్బలు తిన్నారు. వారి యొక్క విజయమే ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ రామ విజయం. ఈ నేటి త్రేతాయుగంలో శ్రీరాముడు పుట్టినప్పటికీ ద్వాపర యుగం తర్వాత ఈ కలియుగం చివరిలో కూడా శ్రీరాముడు మనం కొలుస్తున్నామంటే యుగ పురుషుడు త్రేతాయుగంలో రాముడే, ఈ యొక్క కలియుగంలో కూడా రాముడే. ఆ ధర్మాన్ని కాపాడే దానికోసమే ఈరోజు హిందువులందరూ కూడా కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒక దీపావళి పండుగ చేసుకునే సందర్భం ఏర్పడినది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పలమనేరు విశ్వ హిందూ పరిషత్తు, అదేవిధంగా పలమనేరులోని ప్రతి దేవాలయ యొక్క సముదాయంతో కలిసి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇంత అపురూపమైనటువంటి విగ్రహాన్ని ఇచ్చినటువంటి లవకుశ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి చంద్రశేఖర్ యాదవ్ గారికి కూడా అందరూ కూడా మేము మా ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఉదయం 11 గంటలకు సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం కొన్ని వేల మంది తిలకించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పట్టాభిషేకం నిర్వహించినాము. ప్రజలందరూ కూడా అన్నదాన వితరణ చేయడం కూడా జరిగినది. ఈ రోజు వేలాది మంది రామ భక్తులతో పురవీధులలో రామధ్వజం పెట్టుకొని పురవీధులలో మొత్తం కూడా ఈ రోజు మనము శోభయాత్ర చేస్తున్నాము. ఈ శోభయాత్ర
మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో, కీళ్ళు బొమ్మలతో, బొట్టి బొమ్మలతో, పండరి భజనలతో, చెక్క భజనలతో, రామ భక్తులతో, రామ సంకీర్తనలతో ఈ రోజు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరసి వంచి పాదాభివందనం చేస్తున్నాం. హిందూ ధర్మం ఉండాలంటే దేవాలయం ఉండాలి, దేవాలయం ఉంటే రాముడు ఉండాలి, రాముడు ఉంటేనే హిందూ మతం ఉంటుంది, హిందూ మతం ఉంటేనే భారతదేశం ఉంటుంది, భారతదేశం ఉంటేనే విశ్వం ఉంటుంది. సనాతన ధర్మం నశించినప్పుడు ఈ ప్రపంచంలో ఒక మనుగడే ఉండదు. ఈ సనాతన ధర్మానికి ప్రతి ఒక్కరు కూడా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ రోజు మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. ఈ సనాతన ధర్మాన్ని కాపాడటానికి కంకణం కట్టుకున్న ప్రతి కుటుంబానికి కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై రామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ ఈ రోజున మనం ఇక్కడ మన సోదరులంతా కూడా శ్రీరాముల వారి కళ్యాణం దిగ్విజయంగా చేసుకొని కన్నుల పండుగగా శోభాయాత్రకు పోతున్నాం. దీని వెనుక మన హిందూ సోదరులు ప్రాణత్యాగాలు ఎన్నో ఉన్నాయి. కరసేవకు వెళ్ళినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కర్కశంగా ప్రతి ఒక్క కరసేవకుడిని తుపాకులు ఎక్కుపెట్టి కాల్చి చంపినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కూడా మన హిందూ సమాజం మన సంఘటితం కావడం కోసం కరసేవకులు మన పెద్దలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రాణాలైనా అర్పిస్తాం, రామ మందిరం నిర్మిస్తామనే ఒక నామాన్ని పట్టుకొని అయోధ్య వెళ్ళాం, కరసేవ చేశాం. ఆ కరసేవ కార్యక్రమంలో అడుగడుగున ఎన్నో అవాంతరాలు, అరెస్టులు చేసి కార్లను తీసుకొచ్చిన ట్రక్కుల్లో వేసేసి చీకట్లో ఒక 200 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు తీసుకెళ్లి అడవుల్లో వదిలిపెట్టి వీళ్ళని అయోధ్య చేరకుండా చేయాలని పన్నాగాలు పన్నినటువంటి ఆ ప్రభుత్వాల కుట్రని ఆ రాముల వారి యొక్క అనుగ్రహంతో, ఆంజనేయ స్వామి వారి యొక్క సహకారంతో కరసేవకులందరూ కూడా వెన్ను చూపకుండా అయోధ్య చేరాం. అక్కడ కరసేవ చేశాం. ఏదైతే వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి బాబరీ మసీదు అని ఉన్నదో దాన్ని అడ్డింటి కూగడి వేళ్లతో పెగిలించి వేశాం. ఈ కార్యక్రమాన్ని మనం చేశాము అనంటే దీని వెనుక భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎంతో ఉన్నాయి. ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కళ్ళు దాని మీద పోరాడుతూనే ఉన్నారు, కానీ ఏం జరగలేదు. మనం ఇప్పుడు ఈ కలియుగంలో ఈ కార్యక్రమానికి పూనుకొని వెళ్ళి కరసేవ చేశాం, మసీదును కూల్చేశాం. అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని అంతా కూగడి వేలతో పెకిలించి మన హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయం కొలిచేటువంటి మన ఆరాధ్య దైవం ఆ శ్రీరామచంద్రుడి యొక్క బాల విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాం ఈ రోజున. ఇది అంతా కూడా కలియుగంలో కరసేవ చేసినటువంటి తరం నుంచి ఇప్పటి వరకు మనము మాత్రమే. ఇక ముందు తరాల వాళ్ళు ఈ అవకాశం లేదు, తర్వాత తరాల వాళ్ళకు రాదు. కాబట్టి ఈ తరంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఆ రాముల వారికి
కృపకు పాత్రులు అయ్యామని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. ఆ రోజున అయోధ్య శ్రీరాములు వారు ఆయన అయోధ్యకు మహారాజు అయినప్పటికీ ఒక అధర్మం మీద పోరాటానికి ధర్మయుద్ధం చేయడానికి ఆయన సైన్యాన్ని ఉపయోగించలేదు. ఆయనకున్నటువంటి ధర్మం మీద ఉన్నటువంటి నిరతితో అకుంఠిత దీక్షతో వానరులను పక్షులను ఆయుధాలుగా చేసుకొని వారి సహకారంతో ఆ యుద్ధం చేసి ధర్మాన్ని గెలిపించారు. అదేవిధంగా ఈ కలియుగంలో మన హిందూ బంధువులందరినీ సంఘటితం చేస్తూ రాముల వారే మనలో పూని ఈ కార్యక్రమానికి మనకు ఆయన అండదండ ఇచ్చి మనం పూర్తి చేసుకొని రామ భవ్య మందిరం నిర్మించుకునే విధంగా చేశారు. కాబట్టి మనం కూడా ఈ యాత్రని జై శ్రీరామ్.